కబ్జాలపై హైడ్రాకు వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. శంషాబాద్లో కబ్జాలకు గురైన కాముని చెరువు, ఫిరంగి నాలా, పాలముగుల పెద్ద చెరువుపై హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత జల్పల్లి నరేందర్. గత ప్రభుత్వ పెద్దల అండతో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనేక అక్రమాలు వెలిశాయని పేర్కొన్నారు. ఫిరంగి నాలాను అపర్ణ కన్స్ట్రక్షన్స్, సుమధుర కన్స్ట్రక్షన్ సంస్థలు కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపట్టాయని, దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. చెరువులన్నీ కబ్జాలకు గురి కావడంతో వర్షాలు పడ్డప్పుడు చెరువులకు వెళ్లాల్సిన నీరు కాలనీలకు చేరి ముంచెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ గత ప్రభుత్వాలు దౌర్జన్యానికి పాల్పడ్డాయో, చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలకు గురైనాయో, డబ్బులకు కరప్షన్ చేసి డబ్బులకు ఆశించి చెరువులు కానీ కుంటలు కానీ ఎటువంటివి కూడా వదలకుండా అన్ని విధాలుగా డబ్బులు విపరీతంగా ఆశించి కరప్షన్ చేసి ఈరోజు వ్యవస్థను నాశనం చేసిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వారి సహచర మంత్రివర్గం అందరూ కూడా ప్రజలకు ఏమి అవసరాలు ఉంటాయో అవి ప్రజలకు చేయాల్సిందే అని ముమ్మాటికి ఘంటాపదంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉన్నది. మరి ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నారు మీరు. చెరువులలో ఇండ్లకు 10 సంవత్సరాలు ఏలినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులలో వెంచర్లు, ఈరోజు ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన ఘనత గత ప్రభుత్వందే. నిన్న జరిగినటువంటి కన్వెన్షన్ విషయంలో మీడియా కోడై కూస్తున్నది. మరి తొమ్మిడి చెరువు అని మాదాపూర్ ఏరియాలో తొమ్మిడి చెరువు, అది 100% 3 ఎకరాల చిల్లర గుంటలు బఫర్ జోన్లో సినీ నటుడు నాగార్జున గారు ఖచ్చితంగా నిర్మించిండ్రు. ఇది శాటిలైట్ మ్యాప్ ఉంటుంది. ఇరిగేషన్ ఇప్పుడు కాదు కదా, 100 సంవత్సరాల నుంచి ఇరిగేషన్ నుంచి ఉన్నటువంటి ప్లాన్ ఉంటుంది. ఇరిగేషన్ వారి నుంచి క్లియర్గా సమాచారం సేకరించి ముమ్మాటికి 100 సార్లు దాన్ని క్లియర్గా ఆలోచించి దాన్ని పూర్తిగా గమనించి ఏ విధంగా ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ బఫర్ జోన్ ఉంది, ఎక్కడ ఎఫ్టీఎల్ ఉన్నది, ఏమిదనే విషయము మొత్తం క్లియర్గా తీసుకొని మొత్తం ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాలకు చేపడుతున్నది. మరి చెరువుల దగ్గరనే ఉండనియాలి, కాలువల వద్ద కాలువ జాగాలు ఉండనియాలి. దాని జాగాలో ఉండనిస్తే ప్రజలకు ప్రమాదం జరగదు. ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాం. నీళ్లు నిలిచే చెరువులల్లో బహుళంతస్తుల భవనాలు కడితే ఆ నీళ్ళంతా కింద సెల్యులార్లో పోయి వంపులున్న ఇండ్లన్నీ పేదలు కట్టుకొని ఉంటే అక్కడ ప్రాణ నష్టం జరుగుతున్నది. ఈరోజు మళ్ళీ ప్రాణ నష్టం జరిగిన తర్వాత గత ప్రభుత్వాలు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో డ్రామా నడుస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రా పేరుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. రుణమాఫీ సమస్యను పక్కదారి పట్టించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కొనలేక ఆస్తులు కూల్చివేస్తున్నారని ఆరోపించారు హరీష్. ప్రభుత్వ భూమి ఇంచు ఆక్రమించినట్లు తేలినా కూల్చివేసేందుకు తాను సిద్ధమన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. పల్లా రాజేశ్వరరెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు, కానీ ఆయన నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు, పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6 కేసులు పెట్టినారు. చివరికి ఆయన భార్య మీద, ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు. చీమకు కూడా హాని చేయని కుటుంబం, ఆ కుటుంబం అట ఆయన భార్య, ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిందట. దాడి చేస్తే దాని మీద అక్రమ కేసులు. అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా. అంటే ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి, పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి, వి సపోర్ట్. అంతెందుకు, పల్లా రాజేశ్వరరెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ 1 ఇంచున్నా చెప్పండి, రాజేశ్వరరెడ్డి గారు 24 గంటల్లో కొట్టేస్తారు. కానీ మీరు ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు, రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా.
దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ దాదాపు 1000 మందికి వైద్యం పొందుతూ ఉంటారు. అక్కడ 100 మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు. ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాన్ని ఎదుర్కోలేక ఆర్థికంగా ఆయన దెబ్బ కొట్టడం ఇది సరి అయినటువంటిది కాదు. మేము కంప్లైంట్ ఇట్లా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో తీసుకోరు. ఇతరులు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పేసి మా దగ్గర మాత్రం వచ్చి ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి 9 నెలల్లో నా మీద కానీ నా విద్యా సంస్థల మీద కానీ జరిగిన దాడి 25 సంవత్సరాలు ఎప్పుడు జరగలే. ఇది సరైనది కాదని చెప్పి నేను భావిస్తున్నా. ఇవాళ విద్యా సంస్థలన్నాయి బాగుంటే విద్యార్థులకు సేవ అందుతే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే వస్తారు తప్ప ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనో పల్లరాజేశ్వర అనో ఎవరు చేరరు. 2017లో నేను తీసుకున్న తర్వాత ఇవన్నీ కట్టడాలు మొదలు పెట్టినాం కదా. ఈ 8 సంవత్సరాలు మరి ఏం చేశారు? ఎక్కడైతే హద్దులు నిర్ణయించిండ్రో ఇవాళ నా భూమిలో మాత్రమే నేను కట్టుకున్నాను. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా